కరీంనగర్ కుంభకోణం మనం అదే మాట్లాడుతున్నాం కదా. ఎస్, కరీంనగర్ కుంభకోణం. అసలు ఆ గ్రనైట్ని ఎవరు దోషిండ్రు, గ్రనైట్ని గాయాబు ఎవరు చేసిండ్రు, ఆ గనుడు ఎవడు, ఈ అమ్ముడు పోయిన ఆత్మలు ఎవరు, ఆశలు ఎవరు, ఇవి ఆవిరని అని చెప్పి మనం కట్ చేసి చూస్తే మనకు తెలిసింది ఒకటి, మనకు తెలియజేస్తున్నది ఒకటి, చూపిస్తున్నది ఒకటి, చూపుతున్నది ఒకటి. యోధుడు ఒకడు, పోరాటం చేసే వ్యక్తి ఒకరు, సోషల్ యాక్టివిస్టులు ఒకరు, దాన్ని చలామణి చేసుకుంటున్నది ఇంకొకళ్ళు. కట్ చేసి సీన్ డైరెక్ట్ కరీంనగర్ గ్రనైట్లకు పోతే ఈ స్కామ్ 2009 నుంచి 2011 మధ్యలో జరిగిన స్కామ్ సుమారు 749 crores. నిజంగా చెప్పాలనంటే ఫైను రాయల్టీ ఎవేడ్ చేసి పడుతున్నారు. 749 crores ఫైను అండ్ రాయల్టీ రెండు. అందుకనే నా ఇంట్లల్లో మనం ఇంకా ర్యాపిడో, ఊబర్లకు ఎక్సెట్రా మనం సొంత కారు కొనుక్కోవాలన్నా మనం భయపడతాం. ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలని. ఉన్నోనికి 10 ఇళ్ళు, ఉన్నోనికే 10 కార్లు, ఉన్నోనికే 10 పైసలు. మనీ మేక్స్ మనీ అని అంటారు కదా. ఇగో ఈ గ్రనైట్ కుంభకోణం ప్రత్యక్ష నిదర్శనం. ఫస్ట్ దీన్ని వెలుగులకు తీసుకొచ్చింది ఒక సోషల్ యాక్టివిస్ట్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2013లో తీసుకొని వచ్చిండ్రు. నేను ఆయన డైరెక్ట్ లైన్లకు తీసుకుంటున్నా ఫ్రెండ్స్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. అన్నని నేను డైరెక్ట్ లైన్లకు తీసుకుంటున్నా. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు డైరెక్ట్గా, భాస్కర్ అన్న మీరు లైన్లో ఉన్నారు, చిత్రగుప్త న్యూస్లో మీరు లైన్లో ఉన్నారన్న, యు ఆర్ ఆన్ లైవ్ షో. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ అయిపోయినామన్నా, మళ్ళీ ఇప్పుడు అది క్యాన్సిల్ చేసిపోవాలంటే ప్రాబ్లం అవుతుంది, మనం తర్వాత చూద్దాం. సో 2009 నుంచి 2011లో ఈ జరిగిన స్కామ్ సుమారు 749 crores స్కాము. ఈ 749 crores స్కామ్లో 9 కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి. ఈ 9 కంపెనీలు ఫైను ఇంకా రాయల్టీని ఎగ్గొట్టిండ్రు. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి కరీంనగర్కి చెందిన సోషల్ యాక్టివిస్ట్ ఎనలేని పోరాటం చేసి 2013 అంటే 2012లో తన తపస్సును మొదలుపెట్టి 2013లో దీన్ని బయటికి తీసుకొచ్చి ఎంత కుంభకోణం జరిగిందో తెలంగాణ ప్రజలకు, ఇన్ఫ్యాక్ట్ ట్యాక్స్ పేయర్లకు పరిచయం చేసిండు. గ్రనైట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకినాడ పోర్ట్లో దొరికినాయి, చెన్నై పోర్ట్లో దొరికినాయి, ఎక్కడెక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అక్కడక్కడ పోర్ట్లు దొరికినాయి. అసలు ఈ గ్రనైట్ ఏడికని వచ్చింది, ఈ గ్రనైట్ ఎంత మూల్యంలో ఉన్నది, దీని వెయిటేజ్ ఎంత, దీని టన్నేజ్ ఎంత, ఈ టన్నేజ్కి ఎంత లాజిస్టిక్స్ ఖర్చు అయింది, ఎంత టన్నేజ్ ఏడికని వచ్చింది అని చెప్పి రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంత టన్నులు జరిగినప్పుడు, ఇంత టన్నేజ్కి నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఈ టన్నేజ్ ఏడికైనా వచ్చింది అని, ఈ టన్నేజ్ ఇంత దొరికితే రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చిందనని రివర్స్ ఇంజనీరింగ్లా కంప్లీట్గా ఆర్టీఐలు వేసుకుంటా అలుపెరుగని పోరాటం చేసిన మన సోషల్ యాక్టివిస్ట్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ ఆర్టీఐ రైల్వే లేసి కరీంనగర్ టు వైజాగ్ టు చెన్నై ఎక్సెట్రా అసలు ఇది ఎట్లా నడుస్తున్నది, ఇది ఎంత మొత్తంలో జరిగింది, ఎంత టన్నేజ్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసిండ్రు అని చెప్పి టైం బౌండెడ్ అప్రోచ్లో ముంగటికి పోయి ఈ కంప్లీట్ ఎంతైతే ట్యాక్స్ రావాల్సిన ఖజానాలు నిండనీకే ట్యాక్స్ రావాల్సినది ఏదైతే ఉండేనో. ఒక్క నిమిషం అన్న, మీరు లైన్లో ఉన్నారు, లైవ్ షోలు ఉన్నారు, మీరు మాట్లాడొద్దు. సో ఇవన్నీ తీసుకొని వచ్చి మనం ముంగట పెట్టిండు. సో ఇప్పుడు నేను డైరెక్ట్లీ భాస్కర్ రెడ్డి గారికే మీకు పరిచయం చేస్తా. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కరీంనగర్ సోషల్ యాక్టివిస్ట్. అన్న నమస్తే. నమస్కారం అండి. మీరు చేసిన ఈ అలుపెరగని పోరాటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను పాదాభివందనం చేస్తున్నా. ట్యాక్స్ పేయర్ల తరఫున మీరు కంప్లీట్గా ఈ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు. మీ నోట ఈ కుంభకోణం ఎట్లా జరిగిందో, ఈ కుంభకోణాన్ని ఎవరెవరు ఎట్లా వాడుకున్నారో, ఇప్పటికీ ట్యాక్స్ కట్టినరా లేదా, జియో నంబర్ 6665 ఆఫ్ 2016లా అప్పటి ప్రభుత్వం హరీష్ రావు గారు ఏం చేసిర్రు, మీ నోట నేను వినాలనుకుంటున్నాను. భాస్కర్ అన్న మీరు లైన్లో మాట్లాడొచ్చు. ఓకే. నమస్కారం అందరికి. చెప్పండి, మీరు మాట్లాడండి, ఫోన్ కాల్ కదా. 2వ తేదీ ఆగస్టు 2011 నుంచి 18/8/2011 వరకు కాకినాడ, రాజమండ్రి, కృష్ణపట్నం, చెన్నై పోర్టులలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు అక్రమంగా తరలిస్తున్నటువంటి కలర్ గ్రానైట్ ఏదైతే ఉందో వాటిని అక్రమ తరలింపును అక్కడ ఆ పోర్టులలో చెవియేయగా, అంటే దాదాపు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అంటే దాదాపు 16 రోజులు వీళ్ళు నిర్విరామంగా చెక్ చేసి 1000 క్యూబిక్ మీటర్ల అక్రమ తరలింపును వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ అక్రమ రవాణాను
ఈ కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ రేకులలో తరలిస్తున్నటువంటి ఈ గ్రానైట్ కలర్ గ్రానైట్ ఏదైతే ఉందో 2008-9 సంవత్సరంలో దాదాపు సంవత్సరానికి 70-80 కోట్ల రాయల్టీ రావాల్సినటువంటి మైన్స్ డిపార్ట్మెంట్ కు దాదాపు 20 కోట్ల రూపాయలే రావడం జరిగింది 9-10 సంవత్సరంలో. మరి ఇంత గ్రానైట్ ఇన్ని తరలిపోతా ఉంటే అసలు గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎందుకు వస్తలేదని చెప్పి ఎన్ని గ్రానైట్ బ్లాకులు మీ రైల్వే రేకుల ద్వారా తరలించబడదు అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళని నేను ఆర్టీఐ కింద అడిగితే కొన్ని వేల క్యూబిక్ మీటర్లు మేము తరలిచ్చారు, మాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇన్ని బ్లాకులు ఇన్ని క్యూబిక్ మీటర్లు రైల్ ర్యాకుల ద్వారా తరలిపోతున్నటువంటి గ్రానైట్ ఏదైతే ఉందో అప్పుడు అంటే ఈ 2011 ఆగస్టులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ జరగక ముందు మైన్స్ డిపార్ట్మెంట్ లో ఏం సిస్టమ్ ఉండినాయంటే సెల్ఫ్ రిమూవల్ సిస్టమ్. అంటే గ్రానైట్ యజమాని ఆ బ్లాక్ ను నేను ఇన్ని క్యూబిక్ మీటర్లు తీసుకెళ్తున్నాను అని చెప్పి రాయల్టీ కట్టి తీసుకున్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేయడం ఉండదు. ఎందుకు అంటే ప్రభుత్వము దొంగకే తాళం చేయనిచ్చినట్టుగా సెల్ఫ్ రిమూవల్ సిస్టమ్ ఏంటిది అనేటువంటిది మాకు అర్థం కాలేదు. ఎందుకు పెట్టిర్రు అది? దొంగలు ఒకటయ్యడా, అధికారులను గ్రానైట్ యజమానులు ఒకటవు కావడానిక, లేకపోతే ప్రభుత్వంలో నడిపేటువంటి వాళ్ళు గ్రానైట్ యజమానులు ఒకటవడానిక? అది సిస్టమ్ ఏందో అర్థం కాలేదు. కానీ 2011 ఆగస్టు ఈ రైడ్ తర్వాత ఆ సిస్టాన్ని తీసేసారు. ఇప్పుడు గ్రానైట్ క్వారీ వాళ్ళే అక్కడికి పోయి చేపెట్టుకొచ్చి ఇది క్యూబిక్ మీటర్లు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి పర్మిట్ ఇస్తేనే బండ ఆ నుంచి కదలాలి. ఇప్పుడున్న సిస్టమ్ అప్పుడు లేదు. ఇది సెల్ఫ్ రిమూవల్ సిస్టమ్ ద్వారా వేలాది క్యూబిక్ మీటర్లు లక్షలాది క్యూబిక్ మీటర్లు తీసుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి సీరేజ్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని కట్టకుండా అక్రమంగా తరలించారని చెప్పి మైనింగ్ సెనరేజ్ ఫీ అంటారు కదా, ఇది మైనింగ్ సీనరేజ్ ఫీజు కరెక్ట్. మైనింగ్ సీనరేజ్ ఫీజు కట్టేటువంటిది ఒక రూపాయి కట్టేది ఉంటే అక్రమంగా తరలించుకొని పోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారికి ఒక చట్టం బుక్ మైన్స్ యాక్ట్ ఇచ్చి ఏమైనా దొంగతనంగా తరలించుకొని పోతుంటే 1+5 ఫైన్ వేయాలని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు ఈ 2009 నుంచి 2011 వరకు దాదాపు ఒక 3-4 సంవత్సరాలు వీళ్ళు అక్రమంగా తరలించినటువంటి గ్రానైట్ బ్లాక్స్ అక్కడ అంటే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోగా మిగిలినటువంటి దొరికినాయే ఇవి. అచ్చా, అంటే మిగిలినవి ఎక్స్పోర్ట్ అయిపోయినాయి కదా, అవి మనకు లెక్కలలో మీరు 11లో వేయిండ్రు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు 11లో రైడ్ చేసింది ఆగస్టులో. 9, 10, 11లో ఎండింగ్ 8th మంత్ అంటే దాదాపు 6 నెలలు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లక్షలాది క్యూబిక్ మీటర్లు తరలించుకొని దేని బట్టి చెప్తున్నామనంటే రైల్ ర్యాకుల ద్వారా ఈ బండ ఆడికి వేయింది, దానికి ట్యాక్సీ లేదు. ఎన్ని వేలాది క్యూబిక్ మీటర్లు ఏడి మైన్స్ డిపార్ట్మెంట్ కు ఆదాయం రాలేదు. మరి ఆదాయం రానటువంటి డబ్బు వేలాది లక్షలాది క్యూబిక్ మీటర్లు రైల్ ర్యాకుల ద్వారా ఈ కాకినాడ గాని రాజమండ్రి గాని కృష్ణపట్నం గాని చెన్నై పోర్టులకు తరలిపోయింది అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంటి కొట్టిండ్రు, అధికారులు వీళ్ళందరూ ఒకటే అని చెప్పి ఇప్పుడు మొత్తం ఏడి మైన్స్ అడిగాను. ఇన్ని క్యూబిక్ మీటర్లు వేయింది, మరి మీకు ఎంత ఆదాయం వచ్చిందని అంటే వాడు 9 లక్షలు 10 లక్షలు చూపించిండు. సంవత్సరం 60-70 కోట్లు వచ్చేటువంటిది మరి లక్షలకు వచ్చింది ఏంటి కదా అని. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఏంటంటే 60-70 కోట్లు రావాల్సిన ట్యాక్స్ కేవలం మనకు లక్షలలో వచ్చింది, అంతే కదా? అంతే. అయితే ఇప్పుడు ఈ మొత్తం 9 కంపెనీలు ఉన్నాయి కదా భాస్కర్ అన్న? అవును, 9 కంపెనీలు. శ్వేత ఏజెన్సీస్ రాఘవపురం, ఏఎస్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఉదయపల్లి పెద్దపల్లి గంగాధర, జయం బ్యాక్సీ కంపెనీ, మైథిలి ఆదిత్య గంగాధర, కేవీకే ఏజెన్సీస్ గంగాధర, అరవింద్ గ్రనైట్స్ రాఘవాపురం, సంధ్య ఏజెన్సీస్ ఉప్పల్ లింగంపేట్ జగిత్యాల్. అవును, కంప్లీట్గా. అయితే అన్నిటికంటే దరిద్రం దండయాత్ర చేసిన టాపిక్ ఏంటంటే భాస్కర్ అన్న, జియో మన మెమో నంబర్ 666/2016 దీని మీద మన అప్పటి ప్రభుత్వము హరీష్ రావు గారు చేసిన పెద్ద లొల్లి. నిజంగా చెప్పాలనంటే బ్లాంకెట్ కప్పి దీని మీద పూత కూర్చుండు కదా. ఈ మెమో ఒకసారి మీరు తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే
29/5/2013 రోజు అప్రైజల్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. నివేదిక కరెక్ట్, వీళ్ళు ఏదో ఎంత కట్టాలి, ట్యాక్స్ ఎంతగా పెట్టిండ్రు అనేటువంటిది వీళ్ళు ఇస్తే, అప్పుడు ఈ గ్రానైట్ యజమానులు రివైజ్ పిటిషన్ ఇచ్చిండ్రు మంత్రి గారి దగ్గర. రివైజ్డ్ పిటిషన్ ఇస్తే 1+5 అంటే ఒక తప్పు చేస్తే ₹1 5 ఫైన్ అయ్యిందని అని చెప్పి యాక్ట్ ను తుంగలో తొక్కి మరి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మరి ఎందుకు అనుకున్నారో మంత్రి గారు ఏం కథనో కానీ ఈ మెమో నెంబర్ 6665/R1/2016 15/7/2016 రోజున మంత్రి హరీష్ రావు గారు మరి ఏం ఆశించారో, ప్రభుత్వానికి ఎందుకు ఆదాయం వద్దనుకున్నారో అది వారికే కనుక. మరి గ్రానైట్ యజమానుల మధ్యన హరీష్ గారి మధ్యన జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి, మరి 749 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సింది 1+1 కట్టాలి అని ఒక మెమో జారీ చేశారు. మెమో జారీ చేస్తే అప్పుడు నేను అయితే ఒక్క నిమిషం భాస్కర్ అన్న, ప్రజలకు నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నా. ఈ 666/2016 ఏం చెప్తుంది అని అంటే, ఇవి నేను ఆల్రెడీ పెట్టిన చిత్రగుప్తుల ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి, ఇది హరీష్ రావు గారు ఈ మెమో ఇచ్చిండ్రు. ఈ హరీష్ రావు గారు ఇచ్చిన మెమోలో ఏముంటుంది అంటే, జనరల్గా నువ్వు మైన్ అంతా దొబ్బును మొత్తం దోసుకొని పోయినావు, అది కోట్లలో రావాల్సిన తెలంగాణ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని లక్షలలో చేసి ఒక్కొక్కడు మస్తు ఆస్తులు సంపాదించుకున్నాడు. అందుకే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు తీస్తే మన ఏమో 1%, 2% కూడా పెరిగాయి, ఇంకా నిజంగా చెప్తే మైనస్లో పోతాయి. వీళ్ళ ఏమో డబుల్ డిజిట్లలో ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటారు. అయితే 6665/2016 మెమో ఏం చెప్తుంది అంటే, జనరల్గా నువ్వు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తే 1:5 అంటే ₹1కి నువ్వు ₹5 ఫైన్ కట్టాలా. జనరల్గా నువ్వు ట్యాక్స్ ₹1 కట్టేది ఉంటే, ఇల్లీగల్ మైనింగ్ అయిపోతే ఈ మన దీని ప్రకారము ₹5 కట్టాల్సి వస్తుంది ₹1కి. దాన్ని సవరించి 1:1 చేసిండంటే ₹1కి ₹1 అంటే నువ్వు దోసుకోదొబ్బు, మాకేం ఫరక్ పడుతుంది. అయ్యా జాగిరి తెలంగాణ ఎవడిది, ఎవడు పాలైంది రా తెలంగాణ, ఎవడేలుడుతున్నాడు రా ఈ తెలంగాణ అన్న మాట ఇప్పుడు భాస్కర్ అన్న చెప్తున్నది గదే. తెలంగాణ ఖజానాకు గండెంత పడ్డది, ఇది ఎప్పుడు తీసుకొని వచ్చిండు, 2016లో తీసుకొచ్చిండు. జియో నంబర్ మన మెమో నంబర్ ఎంత, 6665. భాస్కర్ అన్న చెప్పండి, టోటల్ లాస్ అయింది మనకి ఎంత, రాయల్టీ అండ్ ఫైన్ రూపంలో భాస్కర్ అన్న చెప్తున్నది 749 కోట్లు. 749 కోట్లు. 6665/2016 మెమో ఏదైతే ఉందో అన్న, గతంలో 1996లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది సేమ్ ఇటువంటి దాంట్లోనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారికి ప్రభుత్వం జీతాలు ఇచ్చి ఒక చట్టాన్ని తయారు చేసి వాళ్ళు సంకలం పెట్టి, నువ్వు అక్రమంగా తరలించుకొని పోతుంటే వాళ్ళని దొరకబడితే 1+5 ఫైన్ మనమే చెప్పి మళ్ళీ దాన్ని మాఫీ చేయడానికి మంత్రికి అర్హత లేదు, దాన్ని ఫుల్ వసూలు చేయవలసిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. కరెక్ట్. దాన్ని మెన్షన్ చేస్తూ నేను 2016-17లో సోమేష్ కుమార్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాను. రూల్ 26 మైన్స్ యాక్ట్ ప్రకారంగా 1+5 వసూలు చేయవలసిందే. ఈ అధికారులను, ప్రభుత్వ అధికారులు ప్లస్ నాయకులు ఒక్కొక్కై ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కొల్లగొడతా ఉన్నారు. దీన్ని వసూలు చేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున నేను ఉద్యోగం తీసుకొచ్చి చేస్తానని చెప్తే, సోమేష్ కుమార్ గారు 21/5/2021 రోజు మైన్స్ డైరెక్టర్ గారికి ఒక సూచన ఇస్తాడు. దాని ప్రకారం ఇంత డబ్బు రావన్నట రాష్ట్ర ఆదాయాన్ని, దీన్ని ఎందుకు వసూలు చేస్తున్నారని చేస్తే, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిరా అంటే 17/7/2021 రోజు వరకు 11,08,55,936 మాత్రమే వసూలు చేశారు. అయితే ఈ మధ్యలో జరిగి ఇంకొక విషయం ఎంత వసూలు చేశారన్నా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నా లెక్క కోసం. 17/7/2021 వరకు 11,08,55,936 ఏడీ మైన్స్ వాళ్ళు వసూలు చేశారు. 749 కోట్లకు 11 కోట్ల చిల్లర వసూలు చేశారు. బిచ్చం వసూలు చేశారు. వీళ్ళు వసూలు చేసిన తర్వాత ఈ మధ్యన ఏం జరిగింది అని అంటే 16-17 వీళ్లకు ఈ లెటర్లు ఇవన్నీ పెట్టుకుంటూ ఇవన్నీ వేసి మేము పోరాటం చేస్తా ఉంటే వసూలు చేయాలని 2019లో కరీంనగర్ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ గారు నాకు
ఆ, నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు. వారు గెలిచిన తర్వాత నెలకో 15 రోజులకో నాకు దేశీ యాదికి కానీ అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మీరు 2013లో ఒక ప్రెస్ మీట్ పెట్టి గ్రానైట్ యజమానులు ప్రభుత్వానికి పన్నేగా పెడుతుండ్రు, ఇదంతా దోపకాన్ని చేస్తుండ్రు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు, దాని డీటెయిల్స్ కావాలి అని చెప్పి నన్ను బండి సంజయ్ గారు అడగడం జరిగింది. అడిగితే సరే నేను మెటీరియల్ నేను ఇస్తాను కానీ నేను చానేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాను, ప్రభుత్వానికి ఒక్క ముక్కు విండి వసూలు చేసి కట్టిపియాలి మనకు వచ్చేటువంటి డబ్బాది ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్స్ పే వాళ్ళు ఎగబెడతా ఉన్నారు కట్టేది, వాళ్ళని అక్రమంగా ఏదో చందా ఇవని అడుగుతూనే వాళ్ళను, పొలిటికల్ పార్టీకి చందాలు అడుగుతారు, ప్రభుత్వానికి కట్టేటువంటి డబ్బు కట్టుర్రా అని అంటే వాళ్ళు మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతా ఉన్నారు, అధికారులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ మంత్రి హరీష్ రావు కూడా వాళ్ళకు జీవో ఇట్లా ఇచ్చి ఇదంతా చేసిండని చెప్పి కరెక్ట్ పోరాటం చేస్తేనే నేను ఇస్తానంటే, లేదు నేను వాళ్ళ ముక్కు బట్టి వసూలు చేస్తా మీకు ఎందుకు అని చెప్తే, నేను ఎవరు చెప్పారు మాట ముక్కు వండి వసూలు చేస్తా అని? బండి సంజయ్ గారు ఓకే చెప్తే నేను ఆయనకు ఓన్లీ నేను కవరింగ్ లెటర్ ఇచ్చాను, అసలు వాళ్ళు ఏం జరిగింది ఏం కథ అనేటువంటిది నేను ఈ రేకుల ద్వారా ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ కవరింగ్ లెటర్ వాళ్ళు ఎంత కట్టాలి ఎందుకు కట్టాలి. కవరింగ్ లెటర్ ఇదే నేను డిస్ప్లే చేసిన ఇప్పుడు ఇక్కడ. ఓకే ఈ కవరింగ్ లెటర్ 19th January 2017 మీరు ఆయనకి ఇచ్చిండ్రు. అవును కరెక్ట్. నేను ఇప్పుడు అది డిస్ప్లే చేసిన ఆధారాలతోనే చిత్రగుప్తు కాబట్టి ఆధారాలు కూడా డిస్ప్లే చేసిన. భాస్కర్ అన్న చెప్పండి. ఓకే అయితే చేసిన తర్వాత ఈ 19లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 19, 22 సంవత్సరాలు చూశాను నేను. అసలు ఎలాంటి చలనం లేదు, ఎలాంటి యాక్టివిటీస్ లేదు, ఏ అధికారి వచ్చి వాళ్ళని అడిగేది లేదు, ఎట్లున్నదో అట్నే ఉంది. అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ కి లెటర్ రాసినాక ఈ 21లో ఈ 11,8,00,000 రూపాయలు వసూలు చేసిండ్రు అనేటువంటిది మళ్ళా నేను ప్రారంభిస్తేనే మళ్ళా వసూలు అయినది తప్ప, బండి సంజయ్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి సిబిఐ చేస్తా, అటాచ్మెంట్ చేస్తా, నేను వసూలు చేస్తా, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుతా అని చెప్పి మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు మరి మళ్ళీ ఇప్పుడు రెండోసారి గెలిచిండ్రు. మరి నేను చేసేటువంటి డిమాండ్ ఏంటిది అని అంటే, మరి ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, మరి ఈడీ ఉన్ను సిబిఐ నీ శాఖ కిందనే వస్తాయి. ఈ డబ్బు కట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో అంటే మీరు ఏమంటారు అంటే మళ్ళా మీరు ఆ కంప్లైంట్ ని మళ్ళా ఒకసారి రివ్యూ వేసుకుంటేనే అది చలనంలోకి వచ్చింది. కవరింగ్ లెటర్ తీసుకున్న తర్వాత దాని మీద కవరింగ్ ఏం జరగలేదు, ఓన్లీ కవరింగే జరిగింది. కవరింగే జరిగింది, అది జరగలే. మీరు చేస్తున్న గంభీరమైన ఆరోపణలు అవి కరెక్టే కదా? నాకు అర్థమైంది. అంతే. తర్వాత ఈడీ 11/11/22 రోజున 11వ నెల 22వ సంవత్సరంలో 9-10 తారీఖులలో కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ లో రైడ్ చేసి ఈ కంపెనీల మీద 1,8,00,000 రూపాయలు ఏదైతే ఉందో అది హవాలా ద్వారా వచ్చినటువంటి డబ్బు దొరికింది మాకు. ఈ మైనింగ్ అనేటువంటిది గత 10 సంవత్సరాల నుంచి హవాలా రూపంగా డబ్బులు వస్తున్నటువంటిది మాకు సూచన ప్రాయంగా తెలిసింది. చైనాకు సంబంధించినటువంటి ఫిమా సంస్థకు వీళ్లకు మధ్యన జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఫెమా ఉల్లంఘన జరిగింది అని 11/11/2022 రోజు ఈడీ వారు ప్రెస్ రిలీజ్ చేశారు. ఆయన ఏమని అన్నారంటే, అందులో ఈడీ ఇన్వెస్టిగేషన్ ఏమని అన్నారంటే, డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ కండక్టెడ్ సర్చెస్ అట్ ఆఫీసెస్ అట్ రెసిడెన్షియల్ ఆఫ్ ప్రిమైస్ MS శ్వేత గ్రనైట్ శ్వేత ఏజెన్సీస్ ఎక్సెట్రా అని చెప్పి రాసి, ద అబౌవ్ ఎంటిటీస్ ఆర్ ఎక్స్పోర్టింగ్ రఫ్ గ్రనైట్స్ బ్లాక్స్ టు చైనా, హాంకాంగ్, SAR, China and other countries. During the course of our inquiries, it is found that exported quantity of more than quantity on which the royalty was paid and there was underreporting while exporting. అంటే తక్కువ రిపోర్ట్ చేసి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిర్రు అని చెప్పి ఈడీ తన ప్రెస్ రిలీజ్ 11/11/2022 చెప్పింది. అది చెప్పుకుంటా ఇలా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ లెటర్ ఏం చెప్తున్నదనంటే, ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ and FEMA violation has been initiated on the basis of the report of the Vigilance and Enforcement Department of the state government, wherein a large scale evasion of the seigniorage fee on the granite blocks transported from a quarries areas of the Karimnagar district to the seaports by railways was detected, and the demands for the evaded royalty
వేర్ రేస్డ్ బట్ నాట్ పేడ్ బై ది ఎక్స్పోర్టర్స్. అంటే ఇప్పుడు భాస్కర్ అన్న చెప్పిన ప్రకారము మళ్ళా ఆయన చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏదైతే లెటర్ రాసిండో ఆ లెటర్ మీదనే కార్వాయి జరిగింది తప్ప ఆయన మళ్ళా దీన్ని ఏమైందిరా నాయన నేను ఏం ఇచ్చినా కదా మీకు కంప్లైంట్ ఇచ్చినా కదా అని చెప్తే దాని మీద చలనం వచ్చింది తప్ప గజ్జలు కట్టుకొని ఇక్కడ డ్యాన్స్ ఆడింది ఎవరు లేరు. అది ఫస్ట్ పాయింట్. అయితే ఈడీ తర్వాత చలనంలోకి వచ్చి అరే ఇంత రాయల్టీ రావాల్సింది ఎందుకు రాలేదు అని చెప్పి చేస్తే వీళ్ళు తవ్వింది అండర్ రిపోర్ట్ చేసిర్రు. అంటే 100 టన్నులు తవ్వితే తవ్వినం కేవలం 10 టన్నులే అని చెప్పుకుంటా పబ్లిక్ని పాగలబనాంచిండ్రు, ప్రభుత్వాలను పాగలబనాంచిండ్రు. అప్పట్లో వాళ్ళ ప్రభుత్వమే ఉండే కాబట్టి వాళ్ళే మెమోలు ఇష్యూ చేసుకొని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా మెమోలు ఇష్యూలు చేసి మన కళ్ళకు కంతలు కట్టి గజ్జలు కట్టించి గుడ్డిగుర్రాల పనులు దోమిండ్రు పాత సర్కార్. తర్వాత కవరింగ్ లెటర్ ఎవరు తీసుకున్నారు అని అనేది గంభీరమైన ఆరోపణలు భాస్కర్ రెడ్డి గారు చేసిండ్రు. చేసిన తర్వాత ఈడీ తన ప్రెస్ రిలీజ్లో ఏం చేసిందని అనేది గిరీష్ గారు చిత్రగుప్తుల కంప్లీట్ ఆధారాలు పెట్టిండు. తర్వాత ఏమైంది భాస్కర్ అన్న? అయితే 11/11/22 రోజున ఈ ఈడీ రైడ్ జరిగిన తర్వాత 23/9/2024 రోజు ఈడీ గారికి ఒక లెటర్ పెట్టారు. అయ్యా మీరు ఈ 11/11/2020 రోజున మీరు రైడ్ చేసి ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. ఈ 1,8,00,000 ఏ కోట్ల డిపాజిట్ చేసారు ఎవరి దగ్గర? జర్ర మీరు గట్టిగా మాట్లాడాలి భాస్కర్ అన్న, జర్ర వాయిస్ పెంచండి. 11/11/2022 రోజున ఈడీ రైడ్ చేసి ప్రెస్ రిలీజ్ చేసి ఇదంతా ఉల్లంఘనం జరిగినాయి వాస్తవమే అని చెప్పి తేల్చి 1,08,00,000 అవాలా డబ్బు దొరికిందని చెప్పినటువంటి అధికారులు తర్వాత సైలెంట్ అయిపోయారు. అసలు ఎలాంటిది లేదు. 23/9/2024 రోజున ఈడీ గారిని నేను అడిగాను అసలు ఏం జరిగింది, డబ్బంతా ఏం చేసిండ్రు, ఈసీఐఆర్ కావాలి నాకు, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటువంటిది 749 కోట్లు అవాలా ఇవన్నీ జరిగినాయి అని మీరు ఒప్పుకుంటున్నారు. ఈసీఐఆర్ చేసిందా, చేస్తే దాని డీటెయిల్స్ కావాలి అని చెప్పి నేను అడిగితే ఇదివరకు దాని యాక్షన్ లేదు. దీని మీద నేను ఊకోలేదు. డిఓపిటికి నేను కంప్లైంట్ చేశాను, ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేశాను. సూపర్. ఏది 2 days బ్యాక్. ఏమని చేశామనంటే ఇవన్నీ దొరికినాయి, ఇంత ప్రెస్ రిలీజ్ చేసిండ్రు, ఇదంతా ఇట్లా ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కి మీకు ఒక లెటర్ పోస్ట్ పంపించారు. తర్వాత పంపించాను డిఓపిటికి అధికారుల మీద యాక్షన్ తీసేటువంటి అధికారులు డిఓపిటి డిపార్ట్మెంట్ ఒకటి, సో ప్రైమ్ మినిస్టర్ గారికి వారికి దృష్టికి తీసుకెళ్ళాను నేను. సో ఇక్కడ ఇప్పుడు భాస్కర్ అన్న అంటే టు కట్ ద టాపిక్ ఇక కంక్లూడ్ చేయనీకే ఇక్కడ జరిగిన లొల్లేంది అనేది ఒకసారి చూడండి. భాస్కర్ అన్న ఇంకా లైన్లోనే ఉన్నాడు, నేను తప్పు చెప్తా ఆయన ఆపుతాడు కాబట్టి. 2009 నుంచి 2011 జరిగిన స్కామ్లా 749 కోట్ల స్కాము, 9 కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయ్యా జాగిర్ అనుకున్నట్టు ఫైను రాయల్టీ కట్టకుండా ఎగదొబ్బి 10 సంవత్సరాల పాటు మైనింగ్లో దున్నిన తర్వాత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ కరీంనగర్లో నుంచి 2012 తన పోరాటం మొదలెట్టి 2013 తగిన ఆధారాలు సేకరించి క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేస్తే 2017 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్సెట్రా లెటర్లు రాస్తే అక్కడి నుంచి మొదలైన డొంక 2016 ఒక మెమోకు దారి తీసింది. ఏందనంటే 1:5 ఉన్న రేషియో ఆఫ్ ఫైనింగ్ రేషియోని 1:1కి మార్చిన మా తన్నీరన్న మళ్ళీ ఎవరెవరికి పన్నీరు తినిపించిండు, తెలంగాణ ప్రజలకు మిగిలింది కేవలం కన్నీరే ఓ తన్నీరన్నా అని గంభీరమైన ఆరోపణలు ఇలా భాస్కర్ రెడ్డి గారు చెప్తుంటే దీని మీద సమాధానాలు ఎవరు చెప్తారు? 2019 ఒక కవరింగ్ లెటర్ తీసుకొని అప్పటి పార్లమెంట్ సభ్యులు కడిగేస్తా కక్కిపిచ్చేస్తానన్నారు. తర్వాత కూడా ఏం చర్యలు జరగకపోతే మళ్ళీ తన పిటిషన్ని రివ్యూ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ ది రెస్పెక్టివ్ కన్సర్న్ అథారిటీస్ని గెలికితే అప్పుడు ఈడీ దిగి జప్తు చేసిన అమౌంట్ ఎక్కడ డిపాజిట్ చేశారు అని మళ్ళీ తన పోరాటాన్ని మొదలెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఇంకొక హైకోర్టులో పిటిషన్ కూడా పడ్డది దీని మీద. చేసింది కూడా ఒక కట్టార్ కాషాయ కార్యకర్త, పేరు కూడా చెప్పడానికి నాకు భయం లేదు, చెప్తా టైం వచ్చినప్పుడు. అలుపెరుగని పోరాటం చేస్తున్న ఈ సోషల్ యాక్టివిటీస్లో ట్యాక్స్ పేయర్ ఖజానా ఏమాయ్? నువ్వు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నావు, కార్యకర్త నిజంగా పనిచేస్తున్నాడు. ఇటు ట్యాక్స్ పేయర్కి అన్యాయం జరిగే, అటు కార్యకర్తకు అన్యాయం జరిగే. కార్యకర్త క్యా కర్తా కేవలం జోక్తే रहता, లైక్ కర్తే रहता, కమెంట్ కర్తే रहता और షేర్ కర్తే रहता. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన ఈ పోరాటాన్ని నిజంగా ముందుకు తీసుకుపోదామా?
ఈ కుంభకోణాన్ని లైట్లకు తీసుకొచ్చి ఇంత క్లారిటీగా ఏదైనా ఛానల్ చెప్పిందా? చెప్తే అందులో వాస్తవాలని ఆధారాలు ఏమన్నా చూపిందా? కంప్లీట్ 6665 జియో ఆఫ్ 2000 మెమో ఆఫ్ 2016తో పాటు ఈడీ ప్రెస్ రిలీజ్ని కూడా మీ ముంగట పెట్టింది. ఫెమా యాక్ట్ వైలేషన్స్ జరుగుతున్న సంగతి ఈడీ యాక్సెప్ట్ చేసిన ఘటన కూడా ఇవాళ చిత్రగుప్త్ మీ ముంగటికి చూపించింది. భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భాస్కర్ అన్న థ్యాంక్ యూ సో మచ్, మీరు అమూల్యమైన టైం ఇచ్చారు. చిన్న విషయం ఒకటి చెప్పన్నా. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీని మీద చలనం యాక్షన్ లేకపోతే ప్రజలు పలు విధాలుగా అనుకుంటా ఉన్నారు. దీన్ని మానుకోవాలి అని అంటే దీనికి నేను నిక్కచ్చిగా నేను సత్యహరిశ్చంద్రుడు లెక్క ఉన్నానని అనుకోవాలి అని అనుకుంటే ఆయన ఇప్పుడు సహాయ మంత్రి కేంద్రంలో హోదాలో ఉన్నారు. కానీ ఇప్పటికైనా దీనిపై స్పందించి ఈడీను సిబిఐని పురమాయించి దీన్ని పెండింగ్ పెట్టద్దు, కేసులు ఇప్పుడు 100 కోట్ల కేసు ఉన్నటువంటి కవితనేమో యాక్షన్ తీసుకుంటది ఈడీ. 100 కోట్లు జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పారు. మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు దాన్ని ధృవీకరించారు. అటువంటి డిపార్ట్మెంట్ పై బండి సంజయ్ గారు వెంటనే వారిని పురమాయించి అధికారులను పురమాయించి ఈసీఐఆర్ చేయించి ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కట్టియవలసిందిగా నేను ఈ కరెక్ట్. అయితే ఒక చిన్న నా తరఫు నుంచి మనవి అన్న, 2019లో ఎప్పుడైతే మనం గెలిచిన తర్వాత కోవిడ్ వచ్చే 2.5 సంవత్సరాలు కోవిడ్ అయిపోయాయి. సో మనం ఏదైనా స్పందిస్తామనన్నా కోవిడ్ వచ్చింది కాబట్టి మనం స్పందించలేకపోయినాం. నాకు తెలిసి ఖచ్చితంగా నేనే స్వయాన అవసరమైతే తనకు ఫోన్ చేస్తా, చెప్తా, ఈ గ్రనైట్ కుంభకోణం చేసిన ఆ గ్రహచారులు ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రహచారాలందరికీ గడ్డపార దించాలనేది మా కోరిక. ట్యాక్స్ పేయర్లు కూడా తన కమెంట్ రూపంలో ఇది తెలియజేస్తున్నారని చెప్పి నేను మీకు చెప్తున్నా. భాస్కర్ అన్న, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు, కంప్లీట్ ఆధారాలు మా ముంగట పెట్టినందుకు, మీ అలుపెరిగని పోరాటం చేస్తున్నందుకు, ట్యాక్స్ పేయర్ల పైసా కాపాడదామన్న సంకల్పంతో మీరు నిలబడ్డందుకు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా భారత రాజ్యాంగానికి కట్టుబడి పోరాడుతున్నందుకు ఇలా చిత్రగుప్త్ మీకు పాదాభివందనం చేస్తుంది. ఇట్లాంటి సిన్సియర్ ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి అని మీకు పరిచయం చేస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తేనే. ఇది కంప్లీట్ కరీంనగర్ కుంభకోణం. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం మాకు చెప్పురి ఫ్రెండ్స్. ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అని అన్న కథ కార్ఖానా మీరు చెప్పాలా? దీన్ని ఆపేద్దామా లేక బొందలగడ్డల పెట్టేసి మనం దాన్ని చెరిపేద్దామా? మీ అభిప్రాయం ఏందో జర ఒకసారి మాకు చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. చెప్పినా కదా, చిత్రగుప్త్ భానుడు కంటే భగ్గుమంటది. ఆరోపణలు చేసే కంటే ముందు మన ఆత్మలేందో పరిశీలన చేసుకోవాలా. మీరు ఆరోపించిండ్రు, నేను ఆధారాలు ముంగట పెట్టిన. సో నా నిష్ఠ, నా నిబద్ధత, నా నిజాయితీ, నా పెంపకం, నా గురుత్వం భారత్ మాతాకి జై ఆధారాలతోనే.